హాయ్ నమస్తే అండి, నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్గా నువ్వు పప్పు అరిసెలు చేయడం చూపిస్తున్నాను. సంక్రాంతికి అరిసెలను ప్రతి ఒక్కరం కంపల్సరీగా చేసుకుంటాము. అయితే అరిసెలకు పాకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పాకం కుదిరితేనే అరిసెలు బాగా వస్తాయి. అయితే పాకం పర్ఫెక్ట్గా పట్టి అరిసెలను ఎలా చేయాలో చూపిస్తున్నాను. అరిసెలను చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ. సో వీడియో నచ్చిందంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. 2 కేజీల వరకు బియ్యాన్ని 24 గంటల పాటు నానబెట్టి మధ్యలో 2-3 సార్లు ఇందులోని వాటర్ని మార్చి బియ్యాన్ని కడిగి స్ట్రైనర్లో వేసి నీళ్ళు అన్నీ వాడిపోయాక 10 నిమిషాల పాటు కాటన్ క్లాత్పై బియ్యాన్ని వేసి ఆరబెట్టి మెత్తగా పిండిని ఆడించుకోవాలి. లేకపోతే మిక్సీలోనైనా గ్రైండ్ చేసుకోవచ్చు. పిండి ఆరిపోకుండా జల్లించి నొక్కి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్పై గిన్నెలో కేజీ బియ్యానికి 3/4 కేజీ చొప్పున 2 కేజీల బియ్యానికి 1.5 కేజీ బెల్లాన్ని వేసి ఈ కప్పుతో 1 కప్పు వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో బెల్లం కలుపుకుంటూ పాకం పట్టుకోవాలి. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. చిన్న గిన్నెలో నీళ్లు వేసి పాకం చూసుకుంటూ ఉండాలి, లేకపోతే ముదురు పాకం వచ్చేస్తుంది. ఒకసారి ఇలా మళ్ళీ నీళ్ళల్లో వేసి పాకాన్ని చూస్తున్నాను. ఇలా ముద్దవుతున్న పాకం వస్తే సరిపోతుంది. ఇంకొద్దిగా పాకం ముదిరితే అరిసెలు గట్టిగా వచ్చేస్తాయి. ఇలా వస్తే సరిపోతుంది. 1/4 కేజీ వరకు నువ్వులను ఇందులో వేసేసి 1.5 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేస్తున్నాను. అయితే నువ్వులను ఇందులో వేసుకోవచ్చు, లేకపోతే అరిసెల పైనైనా నువ్వులను అద్ది వేయించుకోవచ్చు. ఇందులో నువ్వులను వేయడం వలన అరిసెలు కమ్మగా ఉంటాయి. పిండిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలానే పిండి మొత్తాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా పిండిని కలుపుకుంటూ ఉండాలి. పిండి కంటెన్సీ అనేది ఇలా ఉండాలి. పైన 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేస్తున్నాను. నెయ్యికి బదులుగా ఆయిల్నైనా వేసుకోవచ్చు. మూత పెట్టి 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. పిండి కంటెన్సీ కొద్దిగా లూజ్ అయినట్లయితే ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటే పిండి కంటెన్సీ అనేది కొద్దిగా గట్టిపడుతుంది. స్టవ్ పై కడాయిలో డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేతికి ఆయిల్ రాసుకుంటూ సలివిడి ముద్దను తీసుకొని ప్లేట్పై కవర్ వేసి కవర్ మీద ఆయిల్ రాసి సలివిడి ముద్దను బాగా పలుచగా కాకుండా అలాగే మందంగా కాకుండా ఇలా అరిసెలా ఒత్తుకొని ఆయిల్లో వేసి హీట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. సలివిడి ముద్దను బాగా పలుచగా నొక్కి వేసామంటే అరిసెలు గట్టిగా వచ్చేస్తాయి. అయితే అరిసెలను గట్టిగా ఇష్టపడేవారు సలివిడి ముద్దను తీసుకొని పలుచగా ఒత్తుకొని వేసుకున్నారంటే అరిసెలు గట్టిగా వస్తాయి. అయితే అరిసెలు చేసేటప్పుడు మాత్రం 2 ఉంటే త్వరగా అయిపోతాయి. అలాగే మిగిలిన అరిసెలన్నింటినీ కూడా వేసేసుకోవడమే. ఇంతే, సంక్రాంతి స్పెషల్ అరిసెలు రెడీ. ఇలా పాకం పట్టి అరిసెలను చేశారంటే విడిపోకుండా అలాగే గట్టిగా రాకుండా ఇలా పొంగుతూ పైన క్రిస్పీగా లోపల మెత్తగా అరిసెలు చాలా బాగా వస్తాయి. ఇలా మీరు అరిసెలను ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయో కామెంట్స్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.